పిల్లడు వెంకటి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక సాంగ్ ఏం పిల్లడు నాగులయ్య సాంగ్ షూటింగ్లో ఉన్నాము. వర్షం పడినా కానీ అసలు ఏం ఎగిరింది నిజంగా, అసలు మస్తు ఎనర్జీ ఉందిరా, నిజంగా మెచ్చుకోవాలి. అందరికీ ఎగిరినావు. అసలు ఓ పిల్లగా వెంకటికి చూసినా ఈ డాన్స్కి అయితే ఫిదా అయిపోయినా నేను. ఒక్కసారి తన మాటల్లోనే విందాము, ఎట్లా అనిపించింది? మళ్ళీ ఈ వర్షంలో కూడా షూటింగ్ చేస్తున్నావు, నీకు అసలు వర్షంలో కూడా షూటింగ్ చేస్తుందంటే ప్రతిదాన్ని మనం ఇష్టపడితే చేయాలి. సో అప్పుడు ఏదైనా ఈజీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో తడవడం నాకు పెద్ద హార్డ్ అని ఏమనిపించలే. చాలా ఇష్టంగా చేసా. ఒక బర్సూరి మేఘా సాంగ్, ఇంకో సాంగ్ అట్లా ఊహించుకుంటూ చేస్తా. ఓకే, అయితే ఓ పిల్లగా వెంకటి గురించి మాట్లాడుకుందాము. ఓకే, సో ఎట్లా అనిపించింది ఆ సాంగ్ చేసేటప్పుడు? అంత హిట్ అవుతుందని అనిపించిందా నీకు? నాకు అనిపించింది, ఎందుకంటే సాంగ్ వినండి అని పంపిస్తారు కదా ఫస్ట్ టైం. సో అప్పుడు విన్నప్పుడు నాకు అర్థమైపోయింది ఇది మంచి హిట్ సాంగ్ అని. కానీ ఇంత వైరల్ అయింది అనుకోలేదు అస్సలు. సో ఫస్ట్ సాంగ్ నీదే ఏ సాంగ్ రా? ఫస్ట్ తేరీ మేరీ కథ. తేరీ మేరీ కథ, అది కూడా చాలా హిట్ అయింది కదా. ఓకే, దాని తర్వాత ఇది అంటే మధ్యలో ఓకే గుడ్ హిట్స్ ఉన్నాయి. కాకపోతే ఇంత క్రేజీగా ఇంత బూమ్ బ్లాస్ట్ అయ్యేటట్టు ఒక సాంగ్ ఉంది అంటే అది నా హిస్టరీ చూసుకుంటే ఓ పిల్లగా వెంకటి. తేరీ మేరీ నుంచి అన్ని మంచి మంచి హిట్స్ ఉన్నాయి. తేరీ మేరీ లాగా కొంచెం తేరీ మేరీ కన్నా తక్కువ, కొంచెం దానికన్నా హై ఉన్నాయి. కానీ ఇది కొంచెం బ్లాస్ట్. ఇక అదే దేశాలు దాటి పోయింది అదే చెప్పిన కూడా, దేశాలు దాటి పోయింది. అట్లనే హిట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నావా? చాలా, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ వచ్చేసింది కదా ఒకటేసారి. సో ఇప్పుడు మీకు ఎవరన్నా ఫేవరెట్ అని ఉందా మన ఫోక్ ఇండస్ట్రీలో? ఫేవరెట్ యాక్టర్ మేల్లో ఫీమేల్లో? ఫేవరెట్ అని ఏం లేదు. ఓకే, అందరు ఈక్వలే నాకు. ఫేవరెట్ అందరు ఈక్వలే. సరే, కార్తిక్ రెడ్డి గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్పుకుంటాను? కార్తిక్ రెడ్డి గుడ్, మంచిగా చాలా పాజిటివ్ నేచర్ ఉన్నాడు, మంచి బౌండరీస్ ఉంటాడు, క్లాసీ మనిషి. జోగుల వెంకటేష్ గారు రెస్పెక్టివ్ అంతే. ఇంతకు ముందే సాంగ్ చేశారు కదా. అవును, ఒకసారి ఉంది ఎక్స్పీరియన్స్. టోనీ గారు అసలు చెప్పలేను, మాటల్లో చెప్పలేను. భలే మనిషి ఆయన మాత్రం. ఓకే, రాము రాథోడ్ ఫుల్ ఫన్నీ అండ్ క్యూట్ బాయ్. క్యూట్ బాయ్ అంటే రాము తమ్మి విన్నావా? సరే, రౌడీ హరీషా? హనుమంతుడా? ఓకే, అయితే మన సెట్ లో అతను కూడా ఉన్నాడు కాబట్టి ఒకసారి పిలుద్దాము. హరీష్, వెంకటేష్ గారు ఒకసారి రండి. ఎందుకంటే ఓపిల్గా వెంకట వేసిన తర్వాత అతని పేరు వెంకటేష్ అని చెప్పాను కదా. సో వస్తున్నారు, ఒక్క నిమిషం. వీళ్ళిద్దరిని ఇట్లా వర్షంలో చూడబుద్ధి అవుతుంది అనమాట, అందుకని పిలిపిస్తున్నా. వెంకటేష్ గారు, మీరు ఇట్లా కలకలలాడుతుంది. చెప్పండి, మీ గురించి ఏదో చెప్తున్నారు, ఒకసారి వినండి. ఏం చెప్పానంటే హన్మయ్య అని చెప్పా. ఎందుకంటే లైక్ జగిత్యాలు వచ్చేటప్పుడు నాకు ఒక ధైర్యం ఏముంటది అంటే హరీష్ ఉన్నాడని ఉంటది. చాలా బాగా చూసుకుంటాడు, అట్లా మంచి ఫ్రెండ్. ఓకే, మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే పూజ గురించి? సీతమ్మ, హనుమయ్య అసలు ఎక్కడ ఉన్నాడని అడగండి, నాకు డౌట్ వచ్చింది కానీ క్లారిఫై చెప్పండి. రాముడు ఎక్కడ ఉన్నాడు? ఇంకా ఎత్తుక్కోలేదు మా రాముడిని, ఎత్తుకేస్తాం త్వరలో. ఫస్ట్ సీతారాములు ఉన్న తర్వాత హనుమయ్య వస్తాడు. ఇక్కడ హనుమయ్య వచ్చిండ్రు, సీతమ్మ వచ్చింది కానీ రామయ్య దొరకలే. ఇంకా ఎంకుతున్నారంట. అప్పటి వరకు హనుమయ్య తోడుగుంటారేమో లేదో చూడాలా. అంతేనా? ఉంటాడు అంటారా? సో ఇప్పుడు ఈ సాంగ్ చేశారు కదా, ఏం పిల్లడో నాగులయ్యో, ఎట్లా అనిపించింది మీకు? ఓ పిల్లగా వెంకటి తర్వాత సేమ్ టీమ్ తో ఏం పిల్లగా నాగులో చేసిన. ఓకే, కాకపోతే అందులో మా హరీష్ లేడు, నేను ఒక్కదాన్ని అన్నమాట. కానీ సాంగ్ షూట్ జరుగుతుందని అయితే వచ్చిండు పాపం చూడడానికి. అవును, వచ్చిండు. సో అది కొంచెం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ఇక్కడే కాబట్టి, మేము అంత దూరం నుంచి వచ్చినాం కాబట్టి, సో మీరు ఇక్కడే ఉండి మమ్మల్ని అందరినీ దగ్గర చూసుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ అండి. అట్లనే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేం చెప్పాలనుకుంటున్నామంటే మా ఓపిలగా వెంకటి సాంగ్ని చాలా బాగా సపోర్ట్ చేసిండ్రు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంకా దేశాలు దాటి అది వెళ్తూనే ఉంది. ఇంకా ఇట్లనే సపోర్ట్ చేయండి. మళ్ళీ మా కాంబినేషన్లో ఇంకో మంచి హిట్ అయితే మేము తెస్తాము. ఏమని చెప్పు. అంతే కదా, ఆల్రెడీ హిట్ సాంగ్స్ ఉన్నాయి కానీ ఒక టైం పడుతుంది. జస్ట్ ఒక
15 days అంతే. అంతేనా? నక్షత్ర ట్యూన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ గంట సింబల్ కిందికి గట్టి గుడ్డులు. అంటే ఓ పిల్లగా వెంకట్ ఎట్లా పోయిందో అట్లా పోవాలన్నమాట. అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. ఓకే థ్యాంక్ యూ.